ఆర్థిక సంక్షోభం దేశాన్ని ముంచెత్తుతున్న టైంలో, అందరిలోనూ ఆందోళన పెరుగుతున్న టైంలో ఒక డైలాగ్ చాలా మంది చెవుల్లో ఇప్పుడు మారుమోగుతా ఉంది. ఏంటా డైలాగ్? హిస్టరీ విల్ బి కైండర్ టు మీ. చూశారు కదా, హిస్టరీ విల్ బి కైండర్ టు మీ అన్నారు మన్మోహన్ సింగ్. ఆయన ఆఖరి ప్రెస్ మీట్ లో ప్రధానిగా దిగిపోతున్నారైనా ఆ సందర్భంలో చేసిన కామెంట్ ఇది ఎంత హంబుల్ గా ఉందో చూసారా? ఇలాంటివి చూసినప్పుడే అన్ని ఉన్న ఆకు అణిగి మణిగి ఉంటుంది అనే మాట గుర్తొస్తుంది. సెకండ్ హాఫ్ మీకు తెలుసు ఎందుకన్నారు మన్మోహన్ ఈ మాట. మీడియా చాలా విమర్శలు చేసింది, మన్మోహన్ సింగ్ అని వెంటాడింది. కానీ ప్రతి సందర్భంలోనూ నేను మీడియాతో మాట్లాడా, వందల కొద్ది మీడియా సమావేశాలు నిర్వహించా అని చెప్పడంతో పాటు ఆసియా ఆర్థిక సంక్షోభం వచ్చిన, ప్రపంచవ్యాప్తంగా మాంద్యం వచ్చిన, ఏది 2009-14 మధ్యలో శక్తి వంచన లేకుండా బ్రహ్మాండంగా పనిచేశా అని అనుకుంటున్నా అని చెప్తూ ఆ మాట అన్నారు. We sustained despite the global financial crisis. పైగా మన్మోహన్ సింగ్ కి దేశ ఆర్థిక భౌతవ్యాన్ని నిర్దేశించిన, నిలబెట్టిన చరిత్ర ఎర్లీ 90s లో పివి జమానాలో కూడా ఉంది కదా. ఇంత గొప్ప ట్రాక్ రికార్డు ఉన్నా గానీ మన్మోహన్ సింగ్ ఎంత హంబుల్ గా చరిత్ర నా మీద దయ తెలుస్తుంది, ఇప్పటి మీడియా రాజకీయ ప్రత్యర్థులు నన్ను తూలనాడినా గాని అని అన్నారు అంటే ఎంత గొప్ప మహోన్నతమైన వ్యక్తిత్వం అయి ఉండాలి. మరి ఇప్పటి పరిస్థితులు చూస్తుంటే హిస్టరీ విల్ బి కైండర్ టు మీ అనే మాట ఎందుకు గుర్తొస్తా ఉంది చెప్పండి, చూద్దాం, మాట్లాడదాం.